మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జ్యోతి ఆగు, జ్యోతి ప్లీజ్, జ్యోతి వద్దు, ఆగు ప్లీజ్ వద్దు, ఆగు ప్లీజ్ జ్యోతి, నన్ను అవాయిడ్ చేయకు. ఏయ్ అడ్డు తప్పుకో. లేదు, నేను తప్పుకోను. నిన్ను పిచ్చోళ్ళ ప్రేమిస్తున్నాను. అయినా ఐ లవ్ యూ ఎందుకు చెప్పావు? నా లవ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయవు? చెప్పాను కదా, నేను చదువుకోవాలి. నాకు ఈ ప్రేమ గేమ ఏమొద్దు. చదువుకో, కానీ నన్ను మాత్రం ప్రేమించు. ఒక్క మాట, ఒకే ఒక్క మాట, ఐ లవ్ యూ అని చెప్పు. నో. ఏయ్, నా కోపం తెప్పించుకో. నన్ను లవ్ చేస్తావా చేయవా? నేను చేయను. ఏంటి బాబు ఈ న్యూసెన్స్? నువ్వు ఆపు. నీకు దండం పెడతాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ నన్ను లవ్ చేయి. నేను చేయను. ఆ అమ్మాయి ఇష్టం లేదంటుందిగా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు ఆగు. దగ్గరికి వస్తే ఈ అమ్మాయిని పొడి చేస్తా. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలే. మర్యాదగా ఐ లవ్ యూ చెప్తావా లేదా? లేదు, నేను చెప్పను. ఐ లవ్ యూ చెప్పు, వదిలేస్తా. లేదు, నువ్వు ఐ లవ్ యూ చెప్పే వరకు నేను వదలను. అందరూ చూస్తున్నారు. ప్లీజ్ నన్ను వదిలే. చెప్తావా లేదా? నీకు దండం పెడతాను, ప్లీజ్ వదిలే. ఐ లవ్ యూ చెప్పు. నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సిందే. ఐ లవ్ యూ చెప్పు. లేదు, నేను చెప్పను. ఐ లవ్ యూ చెప్తావా లేదా? ఏంటి వాడు ఆ అమ్మాయిని ప్రేమించమని బెదిరిస్తున్నాడు సార్. నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అందరూ చూస్తున్నారు. ప్లీజ్ నన్ను వదిలే. నువ్వు ఎస్ చెప్పేంత వరకు నేను వదలను. 3 ముక్కలే కదా, ఇంగ్లీష్ బానే మాట్లాడతావు కదా. ఐ లవ్ యూ చెప్పలేవా? చెప్పు. ఏయ్, దగ్గరికి వస్తే నిన్ను పొడుస్తా, తర్వాత దీన్ని పొడుస్తా, ఆ తర్వాత నన్ను నేను పొడుచుకుంటా. ఓకే, కూల్ కూల్ కూల్. నేను నీకు సపోర్ట్ చేయడానికి వస్తున్నాను. నువ్వెంత సీరియస్గా తనని లవ్ చేస్తున్నావో నాకు అర్థమవుతుంది, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. ముందా కత్తిపడి. నేను పడేను. నువ్వు మధ్యలో హీరోలా రాకు. ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా? ఏంటమ్మా నువ్వు? తను నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడు కదా, లవ్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నేను చెయ్యను సార్. వీడి మీద నాకే ఫీలింగ్స్ లేవు. బెదిరించాడు కదా అని లవ్ యాక్సెప్ట్ చేస్తే నా లైఫ్ నాశనం అయిపోతుంది. అందంగా ఉన్నావనే కదా నువ్వు ఎలా అంటున్నావు? నేను ప్రేమించింది నీ అందాన్ని కాదు, నీ మనసుని. నువ్వెన్నైనా చెప్పు, నేను వినను. వినవా? యాసిడ్. ఐ లవ్ యూ చెప్తావా? ఈ యాసిడ్ నీ మొహం మీద పోయాలా? నువ్వు ఆగు. సీరియస్గా చెప్తున్నాను. ఐ లవ్ యూ చెప్పు, లేదంటే యాసిడ్ నీ మొహం మీద పోసేస్తాను. నిన్ను వద్దు. ఆడపిల్ల మీద యాసిడ్ పోస్తావా? సార్ కొట్టద్దు, నన్ను కొట్టద్దు సార్, ప్లీజ్ సార్. యాసిడ్ పోసేటప్పుడు ఎలా ఉంటుందో చూస్తావా? చూస్తావా? సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్. ఇంకెప్పుడు ఆ అమ్మాయి వెంట పడండి సార్. ఈ అమ్మాయి కాదు సార్, ఏ అమ్మాయి వెంట పడండి సార్. లేరా లే. మరి అమ్మాయిని బెదిరించినప్పుడు ఈ భయం ఏమైందిరా? ఏమైంది సార్? ఏమైంది సార్? వీడిని స్టేషన్కి తీసుకెళ్ళండి. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. పదరా. పద.
ఎవడివయ్యా బాబు, హీరోవి, భలే నా కళ్ళల్లో పడ్డా. చాలా థ్యాంక్స్ అన్నయ్య. జాగ్రత్తమ్మా, బాగా చదువుకో. అలాగే అన్నయ్య. ఒక్క నిమిషం ఆగండి. ఈ చున్నీ ఎవరిది? మాది కాదు. ఈ చున్నీ మీదా? లేదండి, మాది కాదు సార్. నీలో నిన్ను చూసానేను, ఇకపై ఎటు కనుపాపను మరలించను. నాలో నిన్ను దాచేశాను, పొరపాటున నువ్వడిగిన తిరిగివ్వను. మనసు మరి ఏమి చూసిందో అడిగే లోపుగా మనసు పడి దూసుకెళుతోంది నీ కల వైపుగా. భగ 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 వెలుగు నింపుకొని నిదురులు జరుపుతూ తిరిగే సూర్యుడా, ఎదసడి తెలుపుకోగా మరి కొరకడు నీలో ప్రేమికుడెక్కడా. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమరా, మాటల్లో దాని చెప్పలేనురా. నా కళ్ళలోన మెరుపు చూడరా, నీ పాటే అది పాడుతోందిరా. మనసు మరి ఏమి చూసిందో అడిగే లోపుగా మనసు పడి దూసుకెడుతోంది నీ కల వైపుగా. నీ రూపం అపురూపం, చిరునవ్వు లేని చిరులోపం, ఏదో చెబుతుంది ఎదలోతు లోటుని. రానా జతకానా ఏదిలా మనసును అందించు వీలుగా. ప్రేమగా దానిపైన పేరే రాయగా. అమ్మ ఝాన్సీ, నీతో ఒక మాట చెప్పాలి. ఏంటి మేడం? నా కొడుకు బిడ్డల్ని నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నీకెప్పటికీ రుణపడుంటాను. మేడం, మీరలా అనొద్దు. వాళ్ళు మీ మనవలు. నేను తీసుకురాలేకపోయినా ఏదో ఒకరోజు వాళ్ళు ఈ ఇంటికి వచ్చేవాళ్ళు. అమ్మా నాన్న లేని పిల్లలు. నానమ్మగా వాళ్ళకి నేనే అన్నీ చూసుకోవాల్సింది. కానీ నేనేమీ చేయలేకపోతున్నాను. ధైర్యంగా వాళ్ళని దగ్గరికి తీసుకునే అదృష్టం కూడా నాకు లేదు. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. మేడం, బాధపడకండి. నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నిన్ను కూడా నాతోనే కలకాలం ఉంచుకోవాలనిపిస్తుంది. ఈ ఇంటి మనుషులకి నిన్ను అర్థం చేసుకోవడం తెలీదమ్మా. ఈ ఇంట్లో నుంచి నిన్ను బయటికి పంపించాలని కుట్ర జరుగుతుంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేడం, మీరు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకి చాలా థ్యాంక్స్. మీరేం టెన్షన్ పడకండి. ఎవరు ఎన్ని ప్లాన్లు చేసినా నన్నేమీ చేయలేరు. స్వీటీ వంశీలని ఈ ఇంట్లో వాళ్ళందరూ ప్రేమగా దగ్గరికి తీసుకునేంత వరకు నేను ఈ ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టను. నువ్వు కోరుకున్నట్టే జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఝాన్సీ, నువ్వు ఒంటరిదానివని ఎప్పుడూ ఫీల్ అవ్వకు. నీకిప్పుడు నేనున్నాను. నీ సంతోషమైనా బాధైనా నువ్వు మీ అక్కా బావలతో ఎలా చెప్పుకునేదానివో అలాగే నాతో కూడా చెప్పుకోవచ్చు. నువ్వేం చేసినా అందరి మంచి కోసమే చేస్తావు. నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. వెళ్ళమ్మా.
స్వీటీ, వంశీ, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఇంట్లో మేమంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. నానమ్మ తప్ప మిగతా అందరూ మమ్మల్ని కోపంగా చూస్తున్నారు. అవును, మేము ఆడుకుంటున్నా తిడుతున్నారు, మాట్లాడినా తిడుతున్నారు. మమ్మీ డాడీ గురించి తప్పుగా అంటున్నారు. నిన్ను కూడా తిడుతున్నారు. అసలు మనం ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి పిన్ని? మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం పిన్ని. లేదు నాన్న, ఇది మీ డాడీ ఇల్లు. ఇంట్లో ఉండడానికి మీకు అన్ని విధాలా హక్కు ఉంది. అంతేకాదు, మీరింట్లోనే ఉండాలనేది మీ డాడీ కోరిక. కానీ మా వల్లనే తాతయ్య వాళ్ళు సంతోషంగా ఉండట్లేదంట కదా. మేము కూడా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతాం. వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు కదా. వంశీ, అవును పిన్ని, నీకు కూడా ఏ కష్టాలు ఉండవు. లేదు నాన్న, మీరలా మాట్లాడకూడదు. మీతో ఉండడం నా అదృష్టం. మీరు లేకుంటే నేను ఉండలేను. మీరిలా మాట్లాడుతుంటే పైనున్న మమ్మీ డాడీ బాధపడతారు. ఈ పిన్ని కూడా బాధపడుతుంది కదా. మమ్మల్ని ఇలా బాధ పెట్టొచ్చో చెప్పండి? ఇంకెప్పుడు ఇలా మాట్లాడకూడదు, ఓకేనా? ఓకే. కష్టం వచ్చినప్పుడు మనం ధైర్యంగా నిలబడాలి. కష్టాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాని బాధపడుతూ ఏడుస్తూ కూర్చోకూడదు. మనం అనుకున్నది సాధించుకోవాలంటే మనకెదురయ్యే ప్రతి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలి. అంతేకాని వెనక్కి తగ్గకూడదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళు, మన బంధువులు. వాళ్ళు మనల్ని తిట్టారనో కొట్టారనో వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతే బంధాలకి బంధుత్వాలకి అర్థం ఉండదమ్మా. ఇప్పుడు మీ స్కూల్లో మీ మిస్ మిమ్మల్ని వెరీ గుడ్ అని ఎప్పుడు అంటుంది? హోంవర్క్ కంప్లీట్ చేసినప్పుడు, ఎగ్జామ్స్ లో ఫస్ట్ వచ్చినప్పుడు. ఎగ్జాక్ట్లీ. అంటే మంచి పనులు చేసినప్పుడు మనల్ని అప్రిషియేట్ చేస్తారు కదా. మమ్మీ చాక్లెట్స్ కూడా ఇస్తుంది. అందరి ముందు క్లాప్స్ కూడా కొట్టేస్తుంది. అలాగే మీ తాతయ్య వాళ్ళకి నచ్చిన పనులు మీరు చేసి వాళ్ళ మనసు గెలుచుకోవచ్చు, వాళ్ళ ప్రేమని పొందవచ్చు. అప్పుడు వాళ్ళు కూడా మీ మిస్ లాగే మీకు బోల్డన్ని చాక్లెట్లు, ఐస్ క్రీంలు అన్నీ కొనిస్తారు. అంతేకాదు, మీరు ఇంట్లోనే సంతోషంగా శాశ్వతంగా ఉండిపోతారు. ఓకేనా? సరే, ఇక వెళ్ళండి, వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. ఈ ఇంట్లో నుంచి నన్ను పిల్లల్ని పంపించేయడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి. త్వరలోనే నీకు నువ్వే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళేలా చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ అ లాట్ మేడం, నాలో పోరాట స్ఫూర్తిని నింపుతున్నందుకు. మృణాలిని, ఏంటి మృణాలిని రమ్మన్నావు? పద్మా, ఈ ఇంట్లో ఝాన్సీ ఆ పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే నీకెలా ఉందో గాని నాకైతే చాలా ఇరిటేటింగ్ గా ఉంది. నా ఒంటి మీద తేళ్లు జర్రులు పాకుతున్నట్టుగా ఉంది. తను రోజుకొక న్యూస్ తీసుకొచ్చి ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఆ ఝాన్సీని వెంటనే ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి. అనుకోవడం తప్ప మనం చేసేదేం లేదు. పద్మా, అంతే కదా, నువ్వు కోర్టులో, నేను ఇంట్లో, ఇలా అన్ని చోట్ల వీలైనప్పుడల్లా ఆ ఝాన్సీని ఇబ్బంది పెట్టాం. మనం రకరకాలుగా ప్రయత్నాలు చేశాం, కానీ మన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. మనం దాన్ని కలుపు మొక్కలా పీకి పడేయాలనుకుంటే అది మర్రి చెట్టులా పాతుకుపోతుంది, మల్లె తీగకు అల్లుకుపోతుంది.
మనం చేసేదేం లేదు. ఏంటి పద్మ నువ్వు ఈ మాత్రానికి అలా డిసప్పాయింట్ అయితే ఎలా? తను మామూలు అమ్మాయి కాదు, చాలా తెలివైంది. 1-2 ప్లాన్లతో తనని దెబ్బ కొట్టలేం. తను దెబ్బ తినేంత వరకు ప్లాన్స్ చేస్తూనే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ఝాన్సీని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలంటే కనీసం ఒక 1000 ప్లాన్స్ అయినా అవసరం అవుతాయేమో. వేటకారమా? సీరియస్గా అన్నాను. పద్మ, నాకు టైం లేదు. వీలైనంత త్వరలోనే వాళ్ళని వదిలించుకోవాలి. ముందు ఆ ఝాన్సీని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే ఆటోమేటిక్గా ఆ పిల్లలు కూడా వెళ్ళిపోతారు. ఈ విషయంలో నాకు నీ సపోర్ట్ కావాలి పద్మ. నా సపోర్ట్ నీకెప్పుడు ఉంటుంది మృణాలిని. నువ్వు ఇలా ప్లాన్ చెప్పు, నేను అలా అల్లుకుపోతాను అంతే. థ్యాంక్ యూ పద్మ. ఆ ఝాన్సీ కంటే ముందు నిన్ను ఇంట్లో నుంచి తరిమేయాలనుంది. అందరి మీద నీ పెత్తనం భరించలేకపోతున్నాం. అది కూడా తొందరలోనే వస్తుంది. సీరియస్ గా చెప్తున్నాను, ఐ లవ్ యూ చెప్పు, లేదంటే యాసిడ్ నీ మొహం మీద పోసేస్తాను. ఏంటి సార్, చాలా సీరియస్గా ఉన్నారు? ఏదైనా కొత్త కేసా? లే శ్రీకర్, ఇందాక రోడ్డు మీద ఒకడు తన లవ్ చేయకపోతే యాసిడ్ పోస్తానని ఒక అమ్మాయిని బెదిరించాడు. ఆ అమ్మాయికి ఏం కాలేదు కదా సార్? అదృష్టవశాత్తు అక్కడేం జరగలేదు. సమయానికి నేను అక్కడే ఉన్నాను కాబట్టి ఆ అమ్మాయిని కాపాడగలిగాను. లేకపోతే పరిస్థితి ఏంటి? సిటీలో చిన్న చిన్న క్రైమ్స్తో పాటు అమ్మాయిల మీద క్రైమ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. దీనికి మనం ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి. ఏం చేద్దాం సార్? చేద్దాం. వెంటనే మీడియాతో మీటింగ్ ఏర్పాటు చేయి. నేను ఏసీపీ గారితో మాట్లాడతాను. అలాగే సార్. సెలైన్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే, ఇంజెక్షన్ ఇచ్చారా? ఇచ్చాం సార్. హార్ట్ బీట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఓకే సార్. ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేయండి. అలాగే సార్. ఓకే, బాయ్. సార్ 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 చెప్పండి. ఒక స్కానింగ్ చేయాలి, మీరు స్కానింగ్ రూమ్కి రావాలి సార్. 5 minutesలో అక్కడ ఉంటాను. బ్రో 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 కూర్చో. ప్రియాంక, నువ్వేంటి ఇలా వచ్చావు? మై డియర్ బ్రో, నీ టెన్షన్ క్లియర్ అయిపోయింది. ఏ, నువ్వు ఫారెన్ వెళ్ళిపోతున్నావా? నిన్ను సరే సరే, ఏంటో చెప్పు. నీ పెళ్లికి అడ్డు తొలగిపోయింది. నీ పెళ్ళి అడ్డుంది కదా. నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా. ఆ తర్వాత నువ్వు కూడా హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. నీ కత్తిలాంటి కుర్రాడు కనిపించాడా? హా, ఎస్, జస్ట్ ఇందాకే చూశాను. చాలా ఇంప్రెస్ అయ్యాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. పాపం, ఎవరో అన్లక్కీ ఫెలో. ఏంటి? ఫస్ట్ సైట్ లోనే లవ్వా? అబ్బో, నిన్నంతలా ఇంప్రెస్ చేసిన ఆ క్యారెక్టర్ ఎవరు? తెలీదు కానీ నువ్వు నమ్మవు, తను ఒక హీరో. ఏ సినిమాలో? రియల్ హీరో కాదు బ్రో, రియల్ హీరో. తను ఒక అమ్మాయిని చాలా ఇంటెలిజెంట్ గా సేవ్ చేశాడు. నేను తన షార్ప్నెస్ కి ఫిదా అయిపోయాను. అందంగా ఉన్న అమ్మాయికి బ్రెయిన్ ఉంటే బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు కదా, అలానే తను హ్యాండ్సమ్ విత్ హార్ట్. ఏదోడు చేసి తన పేరు అడ్రస్ కనుక్కోపోయావా? ఆ ఛాన్స్ నాకెక్కడుంది? తననే అలా చూస్తూ ఉండిపోయా. ఉండిపోయావా, పడిపోయావా? నిజమే, తనకి పడిపోయి అలాగే ఉండిపోయాను. ఈ లోపే మిస్ అయిపోయాడు. అయినా నేను వదలనుగా, త్వరలోనే పట్టుకుంటా. నేనేమైనా హెల్ప్ చేయనా? హా, అవసరం లేదు. నా లవ్ ని నేనే చూసుకుంటా. ఈ విషయం అమ్మ నాన్నకు చెప్తాను, వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇప్పుడొద్దులే,
కన్ఫర్మ్ చేశాక నేనే చెప్తా. సరే నీ ఇష్టం. చాలా ఫాస్ట్గా ఉండు, లేదంటే ఎవరో ఒకరు నీ హీరోని తన్నుకుపోతారు. నేనా ఛాన్స్ ఇవ్వనుగా. ఎనీవే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. నాకు లైన్ క్లియర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సరే, నువ్వు నీ హీరోని తలుచుకుంటుండు, నేను స్కానింగ్ సెంటర్కి వెళ్ళొస్తాను. ఈ మృణాలితో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు తెలీదు. మీరేం చేయలేరు మేడం. నీ మీద నీకు అంత నమ్మకమా? న్యాయానికి ఓటమనేది లేనే లేదు మేడం. నిజమే, న్యాయానికి ఓటమి లేదు. కానీ నీకు మాత్రం ఇకపై ఒక్క గెలుపు కూడా లేకుండా చేస్తాను.